వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. తెలంగాణ వచ్చింది, కష్టాలు మాత్రం తీరడం లేదు. ఇక్కడ యూనివర్సిటీలకు వైస్ ఛాన్సలర్స్లు లేరు. ఇన్ఛార్జీల పాలనే దిక్కుగా మారింది. వీసీలను నియమించాలనే ఆలోచన కూడా ప్రభుత్వానికి ఉన్నట్లుగా లేదు. దీంతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నారు. తెలంగాణ చదువుల తల్లి. ప్రతిష్టాత్మకమైన ఓయూ, జేఎన్టీయూ వంటి విశ్వవిద్యాలయాలతో విశ్వమంతా ఖ్యాతి గడించిన నేల. ఈ ప్రతిష్ట మసకబారుతోంది. విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్లు లేక సతమతమవుతున్నాయి. తెలంగాణలో 9 విశ్వవిద్యాలయాలున్నాయి. వీటిలో పాలమూరు యూనివర్సిటీకి మినహా మిగిలిన 8 విశ్వవిద్యాలయాలకు వీసీలు లేక ఇన్ఛార్జీల పాలనతో నెట్టుకొస్తున్నారు. వీసీలు లేని జాబితాలో ప్రతిష్టాత్మకమైన ఉస్మానియా, కాకతీయ, జేఎన్టీయూ వంటి విశ్వవిద్యాలయాలున్నాయి. జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మకమైనవే కాదు, స్థానికంగా పేరు తెచ్చుకున్న నిజామాబాద్ లోని తెలంగాణ వర్సిటీ, నల్గొండలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీ, బిఆర్ అంబేద్కర్ ఓపెన్ విశ్వవిద్యాలయం, తెలుగు విశ్వవిద్యాలయం, హైదరాబాద్ లోని జేఎన్ఏ, ఎఫ్ఏయూ వర్సిటీలకు వీసీలను నియమించలేదు. ఈ ఏడాది జూలై 14న ఉస్మానియా యూనివర్సిటీ వీసీ, తెలంగాణ వర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవీ విరమణ చేశారు. మే 17న కాకతీయ యూనివర్సిటీతో పాటు మహాత్మాగాంధీ విశ్వవిద్యాలయాల వైస్ ఛాన్సలర్ల పదవీకాలం ముగిసింది. ఇటీవలే జేఎన్టీయూ వీసీ పదవీకాలం పూర్తయింది. ఉస్మానియా యూనివర్సిటీ రోల్ మోడల్ గా తీసుకుని మిగతా సంబంధించిన యూనివర్సిటీలు కూడా తమ యొక్క కార్యకలాపాలు సంబంధించి ఏదైనా నిర్వర్తించుకుంటాయి. అటువంటి ఉస్మానియా యూనివర్సిటీకి జూలై 14 తర్వాత ఇంతవరకు వీసీని నియమించబోవటం, అదేవిధంగా వీసీ లేకపోవడం వల్ల అకాడమిక్ సంబంధించినటువంటి యాక్టివిటీ మొత్తం ఆగిపోవడం, ప్రతిదీ కూడా ఈరోజు వీసీ లేకపోవడం వల్లనే మేము అభివృద్ధి చేయలేకపోతున్నాం, వీసీ లేకపోవడం వల్లనే నియామకాలు చేపట్టలేకపోతున్నాం, వీసీ లేకపోవడం వల్లనే హాస్టల్ మరమ్మతులు చేపట్టబోతున్నాం. ప్రతిదీ కూడా ఈరోజు ఉన్న రిజిస్ట్రార్లు కావచ్చు, అధికారులు కావచ్చు, వీసీ మీద నెపం పెట్టి తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అంత ముఖ్యమైనటువంటి వీసీ సంబంధించినటువంటి నియామకం ఏదైతే ఉందో ఇంతవరకు కూడా ఏ రోజుకి ఆ రోజు దాన్ని ప్రచారం చేసుకుంటూ జరుపుకుంటూ వెళ్తున్నారు. కానీ వీసీ సంబంధించిన నియామకాల్లో ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఒక చర్చ్ కమిటీ సంబంధించిన వేయలేదు, ఇంతవరకు ప్రపోజల్స్ తీసుకోలేదు, ఇంతవరకు ఎలాంటి కూడా ముందడుగు వేయలేదు అని చెప్పేసి ఈరోజు యూనివర్సిటీ సంబంధించిన ప్రతి విద్యార్థి కూడా ఆందోళన చేస్తున్నారు. 3 ఏళ్ల క్రితం అంటే 2011 ఆగస్టు 22న జేఎన్ఏఎఫ్ఏయూ వీసీ, అదే సంవత్సరం జనవరి 6న అంబేద్కర్ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ పదవీ విరమణ చేశారు. దీంతో అప్పటి నుంచి ఈ యూనివర్సిటీలన్నింటికీ ఇన్ఛార్జీలుగా సీనియర్ ఐఏఎస్లు వ్యవహరిస్తున్నారు. తెలంగాణ సర్కార్లో అదనపు బాధ్యతలు నిర్వర్తిస్తున్న ఐఏఎస్ అధికారులు యూనివర్సిటీలకు ఇన్ఛార్జి వీసీలుగా కూడా వ్యవహరిస్తున్నారు. దీంతో కొత్త రాష్ట్రంలో ఐఏఎస్లు అదనపు బాధ్యతలతో ఇబ్బందులు పడుతున్నారు. ఐఏఎస్ ప్రజలకు సుపరిపాలన అందించేందుకు ఉన్న ఉన్నతాధికారులు. అయితే అదనంగా అనేక బాధ్యతలు కూడా వీరి నెత్తిన పడడంపై వీరు సతమతం అవుతున్నారు. యూనివర్సిటీలకు వీసీలతో పాటు 1-2 అదనపు బాధ్యతలు కూడా ఐఏఎస్లు నిర్వర్తిస్తున్నారు. విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్న వికాస్ రాజ్ 3 విశ్వవిద్యాలయాలకు ఇన్ఛార్జిగా వ్యవహరిస్తున్నారు. ఇక సాంకేతిక విద్యాశాఖ కమిషనర్ శైలజారామయ్యార్ కూడా 2 వర్సిటీలకు ఇన్ఛార్జిగా ఉన్నారు. 1-2 బాధ్యతలు ఉండడంతో ఐఏఎస్లపై పని భారం ఎక్కువవుతోంది. హైయర్ ఎడ్యుకేషన్ స్టేట్ యూనివర్సిటీస్ నడవాలంటే కంపల్సరీగా ఒక అకాడమిక్ లీడర్షిప్ అనేది అవసరము. ఈ అకాడమిక్ లీడర్షిప్ అని అంటే అకాడమిక్గా సౌండ్గా ఉన్నటువంటి వైస్ ఛాన్సలర్, అంటే ఒక అకాడమిషియన్ను వైస్ ఛాన్సలర్ నియమిస్తేనే యూనివర్సిటీ ప్రాబ్లమ్స్ కానీ అకాడమిక్ ప్రాబ్లమ్స్ కానీ చేయగలిగేటువంటి అది ఉంటుంది. కేవలం ఐఏఎస్ ఆఫీసర్లు అంటే వాళ్ళు వీటితో పాటుగా స్టేట్ హైయర్ ఎడ్యుకేషన్ అదర్ మ్యాటర్స్ చేస్తారు కాబట్టి వాళ్ళ డైరెక్షన్ డిఫరెంట్గా ఉంటుంది. ఇప్పటికిప్పుడు వీసీల నియామకాలపై నోటిఫికేషన్ విడుదల చేసిన వారి నియామకానికి మాత్రం మరో 2 నెలలు పట్టేలా ఉంది. ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసిన తర్వాత సెర్చ్ కమిటీకి అప్లై చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఆ ఫైలుపై ముఖ్యమంత్రి సంతకం చేసిన తర్వాత గవర్నర్ ఆమోదించాల్సి ఉంటుంది. మాకు ఒకప్పుడు వీసీ ఉన్నప్పుడు సక్రమంగా నడిచేది, ఏమన్నా మాకు ఎమ్మటే ప్రాబ్లమ్స్ వస్తాయి, డైరెక్ట్ వీసీకి అడిగిపోయేది. కానీ ఇప్పుడు వీసీ లేని కారణంగా మేము ఎవరికి పోయి చెప్పుకోవాలన్న పరిస్థితి కూడా నెలకొలేదు. ఎవరికి పోయి చెప్పుకోలేని పరిస్థితి. ఎవరికైనా ప్రిన్సిపాల్ వాళ్ళే చెప్పినా కానీ వీసీ లేని కారణంగా మేము ఇంకేమైనా నిధులు వచ్చినా కానీ మంజూరు లేకపోతున్నాం. వీసీ లేని కారణంగా ఫైల్ కలుస్తలేదు. సో అక్కడ సెక్రటరేట్ పోతే అక్కడ ఎవరు పట్టించుకోవట్లేరు. కాబట్టి ప్రిన్సిపాల్ చెప్పినా కూడా ఆ పని సక్రమంగా జరగట్లేదు. కాబట్టి వీసీలు ఎమ్మటే నియమిస్తే మాకు కూడా ప్రాబ్లం సాల్వ్ అవుతుందని మేము కోరుతున్నాం. నోటిఫికేషన్ నుంచి గవర్నర్ ఆమోదించే వరకు 2 నెలల సమయం పట్టే అవకాశం ఉంటుంది.
దీంతో తెలంగాణలోని ఈ 8 యూనివర్సిటీలకు వీసీలను ఇప్పట్లో నియమించే అవకాశాలు కనిపించే పరిస్థితి లేదు. తెలంగాణలో విద్యా వ్యవస్థ బలోపేతం చేసేందుకు ప్రభుత్వం సంస్కరణలకు శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా విశ్వవిద్యాలయాలకు వైస్ ఛాన్సలర్ను నియమించే అంశంపై కూడా దృష్టి పెడుతోందని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.